నమస్కారం నాగార్జున గారు. నమస్తే అంజీ గారు. సార్ వైసీపీ నుంచి పెద్ద పెద్ద వికెట్లన్నీ బయటికెళ్ళిపోతున్నాయి సార్. ముఖ్యంగా అవును. రాజ్యసభ ఎంపీ మోపిదేవి వెంకటరమణ గారు కూడా వైసీపీకి గుడ్ బై చెప్పారు. అవును. సో హ్మ్. ఆల్‌మోస్ట్ ఈ 2 నెలల్లోనే ఇలాంటి వ్యతిరేకత అంటే ఇంక పోను పోను ఆ పార్టీ మనుగడ ప్రశ్నార్థకమే అనుకోవచ్చా? ఖచ్చితంగా అంజీ గారు. మనం గతంలో కూడా డిస్కస్ చేసుకున్నాం. వీళ్ళందరూ గూడా కొంత అంటే దారుణమైనటువంటి ఓటమి వచ్చిన తర్వాత ఖచ్చితంగా చాలా మంది పార్టీ నుంచి వదలటం అనేటువంటిది జరుగుతుంది. ఏ పార్టీ అయినా సరే అది తెలుగుదేశం అయినా, వైఎస్ఆర్‌సీపీ అయినా. కానీ వెళ్తున్నటువంటి వాళ్ళు ఎవరు అనేటువంటిది ఒకసారి మనం గమనిస్తే. ఎందుకంటున్నానంటే, మనం గతంలో గూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఢిల్లీ ధర్నా 2, 3 విషయాలు మనం మాట్లాడినప్పుడు ఏం చెప్పానంటే, వీళ్ళు చేసే ప్రతి దుందుడుకు చర్య, అనాలోచితమైన చర్య చేసినప్పుడల్లా కొంతమంది నాయకులు పార్టీ వీడతారని చెప్పేసని గతంలో కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. ఎందుకంటే ఢిల్లీ ధర్నా అనేటువంటిది చాలా, చాలా, చాలా హాస్యాస్పదమైనటువంటి వ్యవహారం. గవర్నమెంట్ వచ్చి కనీసం నెల రోజులు, 45 రోజులు కాకుండానే రాష్ట్రపతి పాలన పెట్టండి అని అడుగుతూ ఢిల్లీకెక్కటం అనేటువంటిది అది ఒక రకంగా ఆత్మహత్య సదృశ్యం వైఎస్ఆర్‌సీపీ పార్టీ. ఈ మాట ఎందుకంటున్నానంటే అలాంటి తప్పుడు నిర్ణయం ఎప్పుడైతే అధినేత తీసుకున్నాడో, ఆయన గట్టిగా నమ్ముకొని 5 సంవత్సరాలు ఆయనతో పాటు వెళ్దాం అనుకున్నటువంటి నాయకుల్లో కూడా ఒక రకమైనటువంటి అపనమ్మకం వస్తుంది. చాలా మంది నాయకులు ఇప్పుడు కూడా మాట్లాడకుండా చాలా మంది ఉన్న కారణం ఏంటంటే, వైఎస్ఆర్‌సీపీ జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా 40% ఓట్లున్నాయి ప్రజల్లో అనేటువంటి భావనతోటి, ఇప్పుడు కాకపోతే 5 సంవత్సరాల తర్వాతైనా మళ్ళీ వస్తాం అనేటువంటి ఆశావాహ దృక్పథంతోటి కొంతమంది ఉన్నారు. కానీ ప్రతిసారి ఈయన చేసేటువంటి చర్యలు వినుకొండలో ఎవరో ఇద్దరు వాళ్ళకున్నటు వ్యక్తిగత కక్షలతోటి చనిపోతే ఒకతను, దాన్ని పార్టీకి చుట్టి 36 మంది మా కార్యకర్తలను చంపేశారని ఢిల్లీ వెళ్ళటం. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ 36 మందిని ఢిల్లీ లిస్ట్ ఇమ్మని చెప్పేసని అక్కడ ఢిల్లీలో అడిగినా, లేకపోతే ఇక్కడ గల్లీలో అడిగినా, ఇవాల్టి వరకు 36 కాదు కదా! కనీసం 10 మంది పేర్లు కూడా చెప్పకపోవటం. ఇలాంటివన్నీ సంఘటనలు చూసినప్పుడు ఏంటంటే, పార్టీలో ఉండాలనుకునే వాళ్ళకి కూడా ఇంక లాభం లేదురా, అవకాశం లేదు మనకిక్కడ అనేటువంటిది వచ్చేస్తుంది ఆటోమేటిక్. మనం చూసాం ఎలక్షన్ అయిపోగానే కేశినేని నాని గారు లాంటి వాళ్ళు అసలు రాజకీయ సన్యాసం తీసుకోవడం, వాళ్ళ ధర్మాన ప్రసాదరావు గారు లాంటి వాళ్ళు వెళ్ళిపోవడం, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి రోసయ్య మన కిలారి రోసయ్య గారు పొన్నూరు ఆయన వెళ్ళిపోవటం. ఇవన్నీ కూడా పెద్ద పెద్ద వికెట్. తర్వాత ఇవాళ ఇందాక మీరు చెప్పినటువంటి మోపిదేవి వెంకటరమణ గారిది అనేటువంటిది మాత్రం చాలా మందికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారితో పాటు జగన్మోహన్ రెడ్డి గారి కేసుల్లో ఆయన కూడా కొన్ని నెలల పాటు జైల్లో ఉండటం. బయటికొచ్చిన తర్వాత ఈయన ఈ పార్టీ వదిలేస్తాడేమో అనుకున్నాం. కానీ నిలబడటం, మళ్ళీ గెలవటం, మంత్రి అవ్వటం, ఇవన్నీ చూసిన తర్వాత మళ్ళీ తీసుకెళ్ళి రాజ్యసభ ఇవ్వటం అనేటువంటిది చూసిన తర్వాత ఏంటంటే, అలాంటి వ్యక్తి కూడా ఇవాళ పార్టీ వీడుతున్నాడు అంటే ఆ పరిస్థితి ఎలా ఉంది పార్టీ పరిస్థితి అనుకోవచ్చు. మనం గతంలోనే అనుకుంటున్నాం. ఉన్నటువంటి 11 మంది రాజ్యసభ సభ్యులందరూ కూడా దాదాపుగా ఏదో ఒక పార్టీలోకి సర్దుకునేటువంటి పరిస్థితి కనపడుతోంది. అలాగే ఉన్నటువంటి 11 మంది ఎమ్మెల్యేల్లో కూడా దాదాపు 7 రెడీ అయ్యారని చెప్తున్నారు. అవును. వార్తలు మనం వింటూ ఉన్నాం. అవును. ఈ 7 తొందరలోనే పార్టీ మారిస్తే ఏంటంటే అఫీషియల్‌గా కూడా వాళ్ళు జాయిన్ అయిపోయినట్టుగా, ఎందుకంటే ఆ పార్టీనే వాళ్ళదైపోయే ప్రమాదం ఉంది. అలాగే ఇవాళ ఎమ్మెల్సీలను చూస్తున్నాం. వాళ్ళు కూడా ఎటోళ్ళు అటు సర్దుకుంటున్నారు. కాబట్టి ఏంటంటే అనాలోచితంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి నిర్ణయాలు, తీసుకుంటున్నటువంటి నిర్ణయాల మూలానే ఇవాళ ఆ పార్టీకి ఈ దుస్థితి వచ్చిందనేటువంటిది మనం అనుకోవచ్చు. రాబోయే రోజుల్లో మోపిదేవి వెంకటరమణ గారే కాదు, దాదాపుగా నాకున్నటువంటి అనుభవంతో చెప్తోందేంటంటే, సగానికి సగం మంది నాయకులు, ముఖ్యమైనటువంటి నాయకులు, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈగ వాలనివ్వనటువంటి రోజా గారే ప్లేట్ మార్చేసి, మన ట్విట్టర్ అకౌంట్‌లో నుంచి, మిగతా అకౌంట్‌లో నుంచి వైఎస్ఆర్‌సీపీకి సంబంధించినవి మొత్తం డిలీట్ చేసుకొని వెళ్ళిపోతున్నారు అంటే, దాని అర్థం ఏంటండి? వీళ్ళందరూ ఉన్నటువంటి 10 మందిలో అతిరథులు, మహారథుల్లో వీళ్ళందరూ వీళ్ళే గదా! మరి వీళ్ళే ఈ పరిస్థితిలో ఉన్నారు అంటే ఏంటంటే, ఇది చాలా ప్రమాదకరమైనటువంటి స సంకేతం వైఎస్ఆర్‌సీపీకి. అయితే గతంలో గూడా అనుకున్నట్టుగా ఏంటంటే, నాయకులు వెళ్ళిపోయినంత మాత్రాన పార్టీకొచ్చే ప్రమాదం ఉండదు. మళ్ళీ అధికారంలోకొస్తుంది అంటే, నాయకులు వాళ్ళంతట వాళ్ళు పుట్టుకొనొస్తారు.
కానీ ఇలాంటి సంఘటనలు జరగటం వలన పదే పదే ఇదే తప్పులు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ఉంటే ఏంటంటే, ఓటర్లు కూడా వెళ్ళిపోయేటువంటి ప్రమాదం. ఆ ఉన్నటువంటి 40% రేపొద్దున 2019 29 వచ్చేటప్పటికి ఏ 25%కో పడిపోయిందని. అది ప్రమాదకరం. కాబట్టి ఎళ్ళే ప్రతి నాయకుడు కూడా కొంత అంతో ఇంతో తీసుకుపోతాడు గానీ, చాలా మంది నాయకులెళ్తే మాత్రం పార్టీ మనుగడ అనేటువంటిది కష్టమవుతుందనేటువంటిది సో, ఈ విషయంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో చూడాలి. ఎందుకంటే స్ట్రాంగ్ సపోర్టర్స్‌లో కష్టంలో, సుఖంలో నిలబడ్డటువంటి మోపిదేవి వెళ్ళిపోతున్నారు అంటే, మిగతా రాజ్యసభ సభ్యుల్లో గూడా నాకు తెలిసి అందరూ గూడా జారుకుంటారని నేనైతే